So in today's class, we would be discussing about logistic regression and SVM. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిస్టిక్ రిగ్రెషన్ అంటే ఏంటిది? దాని పేరు విని అదొక రిగ్రెషన్ టెక్నిక్ అనుకుంటాం, బట్ ఇట్స్ ఎ క్లాసిఫికేషన్ టెక్నిక్. సో అది జస్ట్ నేమ్ బట్టి మాత్రం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇట్స్ ఎ క్లాసిఫికేషన్ ఆల్గోరిథం. సో ఇది మనం కేటగిరీస్ ప్రిడిక్ట్ చేయడానికి యూజ్ చేస్తాం, ఎస్పెషల్లీ బైనరీ క్లాసెస్కి. సేమ్ మనం మాట్లాడుకున్నాం కదా, ఈమెయిల్ స్పామ్, నాట్ స్పామ్, లేకపోతే ఎగ్జామ్ రిజల్ట్స్ పాస్ ఆ ఫెయిల్ అన్నట్టు అలాంటి క్లాసిఫికేషన్ టాస్క్సే వాడతాం ఈ లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా. దీనికి లీనియర్ రిగ్రెషన్ ఎందుకు వాడలేము అని అన్నారు అనుకో, లైక్ ఇలాంటి డేటా సెట్స్కి లీనియర్ రిగ్రెషన్ మీకు చెప్పాను కదా ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి, లైక్ 0.2, 1.7, లేకపోతే -0.5 ఉండొచ్చు, 199.76 ఏదైనా ఉండొచ్చు, కంటిన్యూస్ వాల్యూస్. సో ఆ కంటిన్యూస్ వాల్యూస్కి మాత్రమే లీనియర్ రిగ్రెషన్ వాడతాం, అలాంటి అవుట్పుట్స్కి మాత్రమే. కానీ క్లాసిఫికేషన్కి మనకి వాల్యూస్ 0 to 1 మధ్యలో కావాలి. 0 to 1 మధ్యలో ఎందుకు కావాలి? ప్రాబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ప్రాబిలిటీ అనేది క్లాసిఫికేషన్ ఇదా అని చెప్పాలంటే ప్రాబిలిటీయే చూడాలి. సో ప్రాబిలిటీ అనేది నీకు 0 to 1 మధ్యలో ఉంటుంది. 0 to 1 మధ్యలో వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే మనం క్లాసిఫికేషన్ చేస్తాం. అందుకని చెప్పి ఆ ప్రాబిలిటీ బట్టి మనం డిసైడ్ చేస్తాం కాబట్టి ఏ క్లాస్ అని చెప్పేసి. ఇప్పుడు మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది సిగ్మోయిడ్ ఫంక్షన్ యూజ్ చేసి సాల్వ్ చేస్తాం. సిగ్మోయిడ్ ఫంక్షన్ ఎలా ఉంటుందో ఐ విల్ షో యూ. బట్ బిఫోర్ దాట్, మ్యాథమెటికల్గా చెప్పాలంటే లీనియర్ రిగ్రెషన్ జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా మీకు నార్మల్ ఈ ఈక్వేషన్స్ లాగే ఉంటుంది, కైండ్ ఆఫ్ స్లోప్ లాగే. సపోజ్ లెట్స్ సే z ఈజ్ ఈక్వల్స్ టు w1x1 ప్లస్ w2x2 ప్లస్ సో ఆన్ అప్ టు wn(xn) ప్లస్ b అన్నట్టు అనుకోండి. ఇప్పుడు mx ప్లస్ b అని సింపుల్గా ఉంటుంది. ఇక్కడ ఇఫ్ యూ హ్యావ్ లైక్ మల్టిపుల్ ఫీచర్స్ అన్నట్టుగా, లైక్ ఐ టుక్ దిస్. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు xi ఏంటిది, ఇప్పుడు z ఈజ్ ఈక్వల్స్ టు w1x1 అన్నావు కదా, దాంట్లో x1 అంటే xi అన్నావు, x1 అన్నావు కదా అంటావు, x1 x2 అని ఏంటిది అంటావు. సో xi అంటే i అంటే మేబీ ఎనీథింగ్ ఉండొచ్చు, 1 2 3 ఏదో ఉన్నా. సో ఈ xi అన్నీ ఏంటిదంటే ఇన్పుట్ ఫీచర్స్. అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా ఫ్యాక్టర్ ఇన్పుట్ ఫీచర్స్, జస్ట్ ఏజ్, ఇన్కమ్, ఏదో ఒకటి మన యూస్ కేస్ బట్టి. అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు w1x1లో ఆ w1 ఏంటిది అంటే వెయిట్స్, అవి ట్రైనింగ్ అప్పుడు నేర్చుకుంటాయి. అండ్ లాస్ట్కి ప్లస్ బి అన్నావు కదా, z ఈజ్ ఈక్వల్స్ టు w1x1 ప్లస్ w2x2 ప్లస్ సో ఆన్ అప్పుడు w1xn ప్లస్ బి అన్నావు కదా, బి ఏంటిది అన్నావు అంటే ఇట్స్ బయాస్. మన మ్యాథమెటికల్ టెర్మినాలజీలో మాట్లాడుకోవాలంటే ఇంటర్సెప్ట్. సో ఇక్కడ సిగ్మోయిడ్ ఫంక్షన్ లాగా ఎలా ఉంటుంది అని అన్నావు అనుకో, నీకు ఇప్పుడు సిగ్మోయిడ్ అంటే లాజిస్టిక్ ఫంక్షన్. మనకి మ్యాథమెటికల్గా లాజిస్టిక్ ఫంక్షన్ అంటే ఏంటిది, 1/1 ప్లస్ e⁻z. సో మనం లాజిస్టిక్ రిగ్రెషన్లో చేసేదే అది, జస్ట్ అదే వాడతాం. సో ఇదేంటి, ఆ ఫామ్లో యూజ్ చేయడం వల్ల నీకు ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా 1/1 ప్లస్ e⁻zలో నీకు నెంబర్ అనేది ఓన్లీ 0 to 1 మధ్యలోనే మ్యాప్ అవుతుంది అది యూజ్ చేయడం వల్ల. అండ్ నీ ఫైనల్ ప్రిడిక్షన్ ఎలా ఉంటుంది, ఇప్పుడు సపోజ్ ఈ 1/1 ప్లస్ e⁻z అనేది సపోజ్ సిగ్మా ఆఫ్ z అనుకుందాం. ఇప్పుడు ఆ సిగ్మా ఆఫ్ z అనేది 0.5 కంటే ఎక్కువ ఉంటే క్లాస్ 1 అనుకుందాం, 0.5 కంటే తక్కువ ఉంటే క్లాస్ 0 అనుకుందాం, ప్రాబిలిటీ లాగా. సో దీన్ని బట్టి క్లాసిఫై చేస్తావు. సో ఇది లాజిస్టిక్ రిగ్రెషన్. ఇప్పుడు మోడల్ని నువ్వు ట్రైన్ చేసేటప్పుడు మనం బెస్ట్ వెయిట్స్ అంటే బెస్ట్ వెయిట్స్ని మనం వెతకాలి. దానివల్ల మన ప్రిడిక్షన్స్ అనేది యాక్చువల్ లెవెల్స్ని కరెక్ట్గా మ్యాచ్ చేయగలుగుతుంది. సో బెస్ట్ వెయిట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. అసలు ఆ బెస్ట్ వెయిట్స్ ఎలా చేసుకుంటాం అని మన మెయిన్ గోల్ అది. ఇప్పుడు అది ఎలా అంటే లాస్ ఫంక్షన్ చూసుకుంటాం మనం. ఈ లాస్ ఫంక్షన్ అంటే నథింగ్ బట్ బైనరీ క్రాస్ ఎంట్రోపీ. సో మ్యాథమెటికల్గా మీరు నేర్చుకోవాల్సిన అవసరం లేదు జనరల్గా, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ దిస్. లాస్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్, యూ విల్ హ్యావ్ సమ్ ఫార్ములా, సంథింగ్ minus of let's say y dot product of log of y cap అన్నట్టు, సంథింగ్ లైక్ దట్ you'll have, ప్లస్ సేమ్ అదే బట్ y డాట్ ప్రోడక్ట్ ఆఫ్ log ఆఫ్ y cap అన్నా కదా, ఇప్పుడు 1 minus y డాట్ లాగ్ ఆఫ్ 1 minus y cap ఇలా ఉంటుంది. సో నథింగ్ బట్ నీకు ఇక్కడ నా సిమిలారిటీస్ అనిపిస్తున్నాయా, లైక్ మీరు ఎప్పుడైనా చూసుంటారు ఇలాంటివి లాగ్ ఫంక్షన్స్లో మోస్ట్లీ ఇలాంటివి. సరే, ఇగ్నోర్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్. ఇప్పుడు ఒకవేళ ప్రిడిక్షన్ అనేది మనకి యాక్చువల్ లేబుల్కి క్లోజ్ ఉందనుకో, లెట్స్ సే 0.99 అట్లా, లైక్ 0.991, దాంట్లో ఇప్పుడు 0.99 జస్ట్ చాలా మినిమల్ లాస్ కదా అది, అక్కడ లాస్ అనేది చాలా తక్కువ ఉంది. సో అలాంటి లాస్ తక్కువ ఉన్నా కానీ ఏం కాదు. ఒకవేళ ప్రిడిక్షన్ అనేది ఎక్కువ ఉందనుకో, అంటే ఇప్పుడు 0.01 వర్సెస్ 1 అంటే లాస్ అనేది చాలా ఎక్కువ. అలాంటి కేసెస్లో లాస్ అనేది ఇగ్నోర్ చేయలేవు. అండ్ అలాంటప్పుడు ఏం చేస్తావు, ఆప్టిమైజ్ చేయాలి.
గ్రేడియంట్ డిసెంట్ ఎందుకు వాడతావు? వెయిట్స్ని అప్డేట్ చేస్తావు. ఆ వెయిట్స్ని అప్డేట్ చేయడం వల్ల నీకు లాస్ తగ్గుతుంది. సో ఎప్పుడైతే నువ్వు వెయిట్స్ అప్డేట్ చేస్తావో అప్పుడు నీకు లాస్ అనేది తగ్గిపోతుంది. జస్ట్ సెకండ్. ఎప్పుడైతే నువ్వు వెయిట్స్ అనేది అప్డేట్ చేస్తుంటావో దానివల్ల నీ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఆ వెయిట్స్ అనేది ఎలా నువ్వు అప్డేట్ చేస్తావు, నీ లాస్ ఫంక్షన్ నువ్వు కంప్యూట్ చేసుకుంటూ ఉంటావు. వెన్ ఎవర్ ద లాస్ ఈజ్ మినిమల్, అప్పుడు నీకు ఆ రైట్ వెయిట్ అని చెప్పి డిసైడ్ అవుతావు. సో నువ్వు రిపీటెడ్గా అడ్జస్ట్ చేస్తూ ఉంటావు వెయిట్స్ అనేది గ్రేడియంట్స్ యూజ్ చేసి. గ్రేడియంట్స్ అంటే నథింగ్ బట్ మన మ్యాథమెటిక్స్లో డెరివేటివ్స్ మాట్లాడుకున్నాం కదా, లైక్ ఒక ఇంటర్మీడియట్లో చేస్తుంటాం కదా. గ్రేడియంట్స్ అంటే నథింగ్, అవే డెరివేటివ్సే. సో ఇప్పుడు జస్ట్ మనం ఇనిషియల్గా ఒక ఫ్లోలో మాట్లాడుకుందాం. అసలు లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏమవుతుంది నాకు స్టెప్ బై స్టెప్ చెప్పు అన్నామంటే, ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, వెయిట్స్ అనేది ర్యాండమ్ ఇనిషియలైజ్ చేసుకుంటాం. ఫస్ట్ నీకు ఏ వెయిట్ కరెక్టో నీకు తెలియదు కాబట్టి ర్యాండమ్ ఇనిషియలైజ్ చేసేసుకుంటాం. ఇప్పుడు తర్వాత ప్రతి ఒక్క డేటా పాయింట్కి నువ్వు క్యాల్కులేట్ చేసుకుంటావు. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు z = వెయిట్ పవర్ ఆఫ్ t ఇంటూ x ప్లస్ b అన్నట్టు కంప్యూట్ చేసుకుంటాం. ఇక్కడ నీకు తర్వాత సిగ్మోయిడ్ అప్లై చేసుకుంటావు. ఈ ఫంక్షన్కి సిగ్మోయిడ్ అప్లై చేసుకొని నువ్వు తెచ్చుకుంటావు. సపోజ్ వై క్యాప్ అనుకుందాం, వై క్యాప్ని కంప్యూట్ చేసుకొని తెచ్చుకుంటావు ఈ మ్యాథమెటిక్స్లోనే, లైక్ లాజిస్టిక్ ఫంక్షన్ మీద. సో దీనివల్ల నువ్వు లాస్ కంప్యూట్ చేసుకుంటావు. మీరు ఈ ఫార్ములాస్ గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు, అన్లెస్ అండ్ అంటిల్ యు ఆర్ ట్రైయింగ్ ఫర్ సమ్ రీసెర్చ్ రోల్స్ అట్ మైక్రోసాఫ్ట్ యాప్ ఆర్ గూగుల్ రీసెర్చ్ రోల్స్, డీప్ మైండ్, అట్లా పిహెచ్డి ఆ లెవెల్లో మీకు అవసరం. బట్ ఇంప్లిమెంటేషన్స్కి పార్ట్స్ అవసరం లేదు, అండ్ నో బడీ విల్ ఆస్క్ యూ. బట్ థియరిటికల్ అండర్స్టాండింగ్ ఉండాలి కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ దిస్. సో ఫస్ట్ ఇనిషియల్గా వెయిట్స్ ఇనిషియలైజ్ చేసుకుంటావు, ర్యాండమ్గా క్యాల్కులేట్ చేసుకుంటావు. ప్రతిదానికి z = ఏంటి, ఏమొస్తుంది z అని చెప్పేసి ప్రతి ఒక్క డేటా పాయింట్కి. అంటే నీ సిగ్మోయిడ్ అప్లై చేసి నీ వాల్యూని తెచ్చుకుంటావు. అండ్ దెన్ నీకు లాస్ కంప్యూట్ చేసుకుంటావు. దానికి ఎంత లాస్ వస్తుంది, నాకు ఎంత వస్తుంది ప్రాబిలిటీ, దానికి నా లాస్ ఎంత అవుతుంది, లాస్ కూడా క్యాలిక్యులేట్ చేసుకుంటావు. లాస్ క్యాలిక్యులేట్ చేసుకొని లాస్ అనేది ఒకవేళ మినిమల్ ఉందంటే ఓకే, దట్స్ ఫైన్. ఒకవేళ లేదు అంటే నువ్వు గ్రేడియంట్స్ కంప్యూట్ చేసుకుంటావు కదా, నథింగ్ బట్ డెరివేటివ్స్ కంప్యూట్ చేసుకుంటావు. డెరివేటివ్స్ చేసుకొని వెయిట్స్ అనేది అప్డేట్ చేస్తావు. అదే గ్రేడియంట్ డిసెంట్ యూజ్ చేసుకొని నువ్వు వెయిట్స్ అనేది అప్డేట్ చేసుకుంటావు. ఓకే, నాకు ఇంత వచ్చిందా, సో నేను వెయిట్స్ ఇలా అప్డేట్ చేసుకుంటూ ట్రై చేస్తూ పోతా. ఏది ఫిట్ అయితే, దేనికి మినిమల్ లాస్ వస్తే అప్పుడు నేను అది తీసుకుంటా. అప్పుడు ఒక్కసారి ట్రైన్ అయిపోయిందంటే అప్పుడు ఆ మోడల్ని నువ్వు ప్రిడిక్షన్స్కి వాడుకోవచ్చు. సో మనకి ఇలానే దీంట్లో మల్టీ క్లాస్ లాజిస్టిక్ రిగ్రెషన్ కూడా ఉంటుంది. ఎప్పుడు అది వాడతాము, ఒకవేళ 2 క్లాసెస్ కంటే ఎక్కువ ఉంటే అప్పుడు సాఫ్ట్వేర్ ఫంక్షన్ యూజ్ చేస్తాం ఇన్స్టెడ్ ఆఫ్ సిగ్మోయిడ్. మనం బేసికలీ ఇప్పుడు ప్రజెంట్ లాజిస్టిక్ రిగ్రెషన్లో సిగ్మోయిడ్ ఫంక్షన్ యూజ్ చేస్తాం. కానీ మోర్ దెన్ 2 క్లాసెస్ ఉన్నప్పుడు మాత్రం విల్ గో ఫర్ సాఫ్ట్ మ్యాక్స్. అండ్ అలానే మనకి ఈ టాపిక్ వినే ఉంటారు, రెగ్యులరైజేషన్స్, L1 L2 లాసో రిడ్జ్ ఇలాంటివన్నీ. సో ఇవేంటి, సింపుల్గా ఓవర్ ఫిట్టింగ్ని ప్రివెంట్ చేస్తుంది. అంటే ఎక్కువ వెయిట్స్ ఉంటాయి, లార్జ్ వెయిట్స్ ఉన్నప్పుడు పెనలైజ్ చేస్తుంది దాన్ని. ఇంత ఎక్కువ వెయిట్స్ నువ్వు ఇవ్వకూడదు, దీనివల్ల మనకి ఓవర్ ఫిట్టింగ్ అవుతుంది. సో అలాంటివి మనం మినిమైజ్ చేయడానికి రెగ్యులరైజింగ్ చేస్తాం. సో దానికి L1 L2 అనే టెక్నిక్స్ మనకు ఉన్నాయి. అండ్ దాని తర్వాత థ్రెషోల్డ్ ట్యూనింగ్ అని కూడా ఒకటి ఉంటుంది. సో థ్రెషోల్డ్ ట్యూనింగ్ కూడా చేస్తాం. ఇవి బేసికల్గా నువ్వు లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది ఇంప్లిమెంట్ చేసేయచ్చు ఇందాక నేను చెప్పింది ఆ కాన్సెప్ట్స్తోనే. బట్ ఇవి ఏంటంటే అంతకుమించి అడ్వాన్స్డ్గా నాకు అక్యురసీ మ్యాక్సిమైజ్ చేసుకుంటా నేను, అండ్ ఒక ప్రొడక్షన్ లెవెల్లో అన్బీటబుల్ మోడల్ని ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు యూ నీడ్ టు గో ఫర్ దిస్ అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్. అండ్ థ్రెషోల్డ్ ట్యూనింగ్ అని ఇంకో కాన్సెప్ట్ ఉంటుంది. అదేంటిదంటే ఇప్పుడు సపోజ్ డిఫాల్ట్ 0.5 అనుకుందాం ప్రాబిలిటీ. ఇప్పుడు అది అడ్జస్ట్ చేయొచ్చు మనం, అంటే ప్రెసిషన్కో లేకపోతే ఈ ట్రేడ్ ఆఫ్స్ కోసం మనం దాన్ని అడ్జస్ట్ చేసుకుంటుండొచ్చు. సో ఇది థ్రెషోల్డ్ అనేది మనం ఒక పాయింట్ పెట్టుకుంటాం, డిఫాల్ట్ 0.5 అని డిఫాల్ట్గా అనుకుంటున్నాను నేను. కానీ ఆ థ్రెషోల్డ్ అనేది నీ ఇష్టం, నీ మోడల్ బట్టి. ఇది హైపర్ పారామీటర్స్ అనమాట ఇలాంటివన్నీ. ఈ వాల్యూస్ అనేది హైపర్ పారామీటర్స్. సో ఒక్కొక్కసారి ఒక్కొక్కటి వాడాల్సి వస్తుంది. యూ నీడ్ టు కీప్ ట్యూనింగ్ ఇట్, చేంజింగ్ ఇట్. ఏది వర్కౌట్ అవుతుంటే అది వాడుకుంటాం. సో ఇది అడ్జస్ట్ చేసుకుంటూ పోతాం. మన ప్రిసిషన్ రీకాల్ ఎప్పుడైతే పర్ఫెక్ట్ అనిపిస్తుందో ఆ డిఫాల్ట్ వాల్యూని మన థ్రెషోల్డ్లోకి పెట్టుకుంటాం. అండ్ ఎవాల్యుయేషన్స్ ఎలా చేస్తాం, యాజ్ యూజువల్ అక్యురసీ, ప్రిసిషన్, రీకాల్, F1 స్కోర్, ROC, AOC ఇవే యూజ్ చేసి మనం ఎవాల్యుయేషన్ చేసుకుంటాం. ఫీచర్ స్కేలింగ్ ఎలా చేసుకుంటాం, సో ఫీచర్ స్కేలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇన్పుట్స్ని స్టాండర్డైజ్ చేసుకుంటాం, దీనివల్ల మనకు కన్వర్జెన్స్ అవుతుంది. ఫీచర్ స్కేలింగ్ మనం చూసాము. సో ఇన్పుట్స్ అన్నింటినీ స్టాండర్డైజ్ చేస్తే మనకి కన్వర్జ్ అవుతాయి. అన్నీ కన్వర్జ్ అయితే లైక్ డేటా సెట్ అన్న ఈవెన్గా ఉంటుంది ఫీచర్స్ అనేది.
యూ డోంట్ గెట్ దమ్ కాంప్లికేటెడ్ థింగ్స్. ఇంటర్ప్రిటబిలిటీ. ఇప్పుడు కోఎఫిషియన్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు ఈ కోఎఫిషియన్స్ అనేది ఒక్కొక్క ఫీచర్ ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అవుట్కమ్ని, అంటే మన అవుట్పుట్ని, అవి చెప్తుంది ఆ కోఎఫిషియన్స్. సో నేను డైరెక్ట్గా కోడ్ ఇంప్లిమెంటేషన్కి వెళ్ళిపోతా. ఈ మాత్రం థియరీ సరిపోతుంది దీనికి. ఎనీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్స్ ఐ విల్ డూ దిస్ ఇన్ ద కోడ్ ఇట్ సెల్ఫ్. నోట్బుక్ ఆర్ ఇదే వాడేద్దామా? ఓకే, న్యూ నోట్బుక్ క్రియేట్ చేస్తాం. జస్ట్ ఓకే. సో మన ఇనిషియల్ స్టెప్స్ ఏంటిది? యాజ్ యూజువల్ వీ విల్ ఇంపోర్ట్ pandas as pd. అండ్ నెక్స్ట్ ఏంటి, మన డేటాసెట్ లోడ్ చేసుకోవాలి. సో డేటాసెట్ లోడ్ చేసుకుందాం. లెట్స్ సీ ఐ యూజ్ టైటానిక్ డేటాసెట్. యూఆర్ఎల్ ఉంది నా దగ్గర. మీరు ఇన్ని రోజులు మీకు ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎలా అప్లోడ్ చేయాలో చూపించాను లాస్ట్ క్లాసెస్లో, ఇవన్నీ ముందు ప్రీవియస్ స్టెప్స్ అన్నిటికీ. సో ఇప్పుడు యూఆర్ఎల్ నుంచి ఎలా చేస్తామంటే సింపుల్గా ఇఫ్ ఐ హ్యావ్ సమ్ యూఆర్ఎల్, లెట్స్ సే ఐ హ్యావ్ సంథింగ్ ఇన్ మై నోట్స్. మనం యూజ్ చేసిన డేటాసెట్ పాత క్లాసెస్లో టైటానిక్ సిఎస్వి. అప్పుడు నేను జస్ట్ డేటాసెట్ని అప్లోడ్ చేసి ఇక్కడ జస్ట్ యూఆర్ఎల్లో చూపిస్తున్నా. వాట్ యూఆర్ మిస్సింగ్ కోడ్స్ హైలైట్ చేస్తుంది, అందుకే తప్పని కోడ్స్. అండ్ దీన్ని ఎలా రీడ్ చేస్తాం? యాజ్ యూజువల్ అది సిఎస్వి ఫైలే కదా. డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు పీడీ అండర్ స్కోర్ రీడ్ ఆఫ్ సిఎస్వి, పీడీ డాట్ రీడ్ అండర్ స్కోర్ సిఎస్వి ఆఫ్ యూఆర్ఎల్. జస్ట్ యూఆర్ఎల్ పాస్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏం చేసేటోడివి, దాన్ని పాత్ ఇచ్చేటోడివి. అక్కడ నేను సింపుల్గా ఏంటంటే ఆ పాత్ వేరియబుల్లోకి ఇచ్చి వెబ్ యూఆర్ఎల్ ఆ వేరియబుల్ ఇక్కడ పాస్ చేస్తున్నా. అండ్ డిఎఫ్ డాట్ హెడ్ ఫస్ట్ 5 rows ప్రింట్ చేసుకుంటున్నా. సో మన డేటా సెట్ యాజ్ యూజువల్. అండ్ మనం లాస్ట్ టైం ఏం చేసాం, ఓన్లీ ఇంపార్టెంట్ కాలమ్స్ తీసుకున్నాం. సో ఈ కోడ్ నుంచి డైరెక్ట్గా అవి తీసేసుకుందాం. మీరు ఎలాగో లైక్ ప్రీవియస్ క్లాసెస్ ఉన్నారు కాబట్టి, అండ్ ప్రీవియస్ క్లాసెస్ వినని వాళ్ళు ఒక్కసారి ప్రీవియస్ క్లాసెస్ చూసి గెట్ ఎ బెటర్ అండర్స్టాండింగ్. సో మనకు అవసరం లేని కాలమ్స్ డ్రాప్ చేస్తున్నాం. అండ్ దెన్ ఓన్లీ ఇంపార్టెంట్ కాలమ్ని సెలెక్ట్ చేసుకుందాం. or let me just do it once more because we have someone in our we have someone new in our class, so let's do it ఎక్కువసేపు ఎలాగో పట్టదు కాబట్టి. I'll redo this. మనకు మొత్తం అన్నీ వచ్చాయి. అండ్ డిఎఫ్ ఈజ్ ఈక్వల్స్ టు నాకేమేమి ఇంపార్టెంట్ అనిపిస్తున్నాయి. లెట్స్ సే మనకేమేమి కావాలి, సర్వైవ్డ్ కావాలి, అండ్ పీ క్లాస్ కావాలి, ఏవైతే వాడు సర్వైవల్ అవుతాడా అవ్వలేడా అని చెప్పడానికి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏవే ఉన్నాయో అవి నేను నోట్ అవుట్ చేసుకుంటున్నా ఇక్కడ. అండ్ ఫేర్, సపోజ్ ఇవి నా ఇంపార్టెంట్ ఫీచర్స్ అనుకుందాం. అండ్ మనకి ఇక్కడ మిస్సింగ్ వాల్యూస్ హ్యాండిల్ చేసుకోవాలి. అండ్ మనం లాస్ట్ టైం మనం ఇన్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఏజ్లో మిస్సింగ్ వాల్యూస్ కనపడ్డాయి మనకి. సో ఇన్స్టెడ్ ఆఫ్ అగైన్ చెకింగ్ ఇట్, ఐఎమ్ జస్ట్ డైరెక్ట్లీ ఫిల్లింగ్ నల్ వాల్యూస్ ఆఫ్ ఏజ్ కాలంలో మనకు నల్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి డాట్ ఫిల్ నా ఆఫ్ డిఎఫ్ ఆఫ్. సో మనకి ఏజే కదా, ఇప్పుడు ఏజ్లో ఏం ఫిల్ చేస్తున్నా నేను, ఈ డిఎఫ్ ఏజ్ అయితే కాలం ఉందో దాని మొత్తానికి మీన్ కంప్యూట్ చేస్తున్నా. ఆ మీన్ అనే వాల్యూ ఇక్కడ డేటా ఫ్రేమ్లో ఏజ్ ఏదైతే ఉందో దాంతో అంటే ఎక్కడైతే మనకి మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయో అవి వాటి ఏజ్ అన్నీ మీన్ వాటితో రీప్లేస్ చేస్తున్నారు. లైక్ సమ్ మీన్ వాల్యూ ఒకటికి 35 ఉండొచ్చు, ఒక 24 ఉండొచ్చు, బట్ ఆ అన్ని వాల్యూస్కి ఒక మీన్ తీసి ఈ మిస్సింగ్ వాల్యూస్ ప్లేస్లో నేను అది ప్లేస్ చేస్తాను. సో ఇన్ ప్లేస్ ట్రూ,
యావరేజ్ ఇప్పుడు మనం యావరేజ్ చేస్తూ రీప్లేస్ చేసేస్తాం మిస్సింగ్ గ్యాప్స్ అన్నీ, లైక్ మిస్సింగ్ వాల్యూస్. అండ్ తర్వాత ఏంటి, మనకి సెక్స్ అనేది మేల్ ఫీమేల్లో ఉంది, విచ్ ఈస్ కేటగిరికల్ వేరియబుల్. సో ఆ టెక్స్ట్లో ఉంటే మోడల్కి అర్థం కాదు. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం దీని గురించి. సో మనం ఏం చేస్తాం, కన్వర్ట్ చేస్తాం దీన్ని న్యూమరికల్ లాగా. df ఆఫ్ సెక్స్, దీన్ని మ్యాప్ చేసేద్దాం. మ్యాప్ ఆఫ్, let me go with male as 0 and female as 1. ఓకే, ఫీమేల్ 1 అనుకుందాం. సో df డాట్ హెడ్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం డేటా. సో మనకు కావాల్సిన వచ్చేసాయి అండ్ జీరోస్ వన్స్లో వచ్చేసింది సెక్స్ అనేది. అండ్ తర్వాత మన డేటాను స్ప్లిట్ చేసేసుకుందాం ఇన్పుట్స్ అవుట్పుట్స్ లాగా, ప్రీవియస్ క్లాస్లో చేసినట్టే. ఎక్స్ అనేది ఒక వేరియబుల్ తీసేసుకుంటా. డిఎఫ్ ఆఫ్ ఏమేమి ఉన్నాయి, పీ క్లాస్, మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో అవన్నీ. ఈ సర్వైవ్డా కాదా అనేది మన అవుట్పుట్ టార్గెట్, మనం ఇది కదా ప్రిడిక్ట్ చేయాల్సింది, అంటే ఇవన్నీ ఇన్పుట్ కదా వాటికి. సో నేను అవన్నీ రాసేసుకుంటున్నా ఇన్పుట్లో. ఎక్స్ అనే దాంట్లో ఎక్స్ అనేది నా ఇన్పుట్ అనుకుంటున్నా. పీ క్లాస్ ఒకటి, సెక్స్ ఒకటి, ఏజ్ ఒకటి, ఫేర్ ఒకటి. అండ్ దెన్ వై ఈజ్ ఈక్వల్స్ టు ఏంటిది, డిఎఫ్ ఆఫ్ సర్వైవ్, అదే కదా నా అవుట్పుట్. సో ఇన్పుట్ అవుట్పుట్ కూడా నేను క్లాసిఫై చేసేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటిది, ట్రైనింగ్ ఇంకా టెస్టింగ్ సెట్స్ లాగా స్ప్లిట్ చేసుకోవాలి నా డేటాని. అండ్ sklearn మనం లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాం. sklearn డాట్ మోడల్ అండర్ స్కోర్ సెలెక్షన్, వి యూజ్ దిస్. ఇంపోర్ట్ ట్రైన్ టెస్ట్ స్ప్లిట్, అన్నిటికీ ఇదే సేమ్, ట్రైన్ టెస్ట్ స్ప్లిట్ సేమ్ కోడ్, నథింగ్ డిఫరెంట్. టెస్ట్ సైజ్ 20% అనేది మనం టెస్ట్ సైజ్ లాగా పెట్టుకుంటున్నాం. 80% అనేది మనం ట్రైనింగ్ డేటాలో యూజ్ చేసుకుంటున్నాం. ర్యాండమ్ స్టేట్ 42 ఎందుకు వాడతాం చెప్పాను, జస్ట్ టు గెట్ ద సేమ్ వాల్యూస్ ఎవ్రీ టైమ్ టు మెయింటైన్ ద కన్సిస్టెన్సీ ఆర్ రీప్రొడ్యూసబిలిటీ. సో మన ట్రైనింగ్ టెస్టింగ్ స్ప్లిట్ కూడా అయిపోయింది. అండ్ ఇప్పుడు నేను లాజిస్టిక్ రిగ్రెషన్ని ట్రైన్ చేసేస్తాను. సో దానికి ఏం చేయాలి, ఫ్రమ్ sklearn డాట్ లీనియర్ మోడల్ ఇంపోర్ట్, ఈ లైబ్రరీలో వీ హ్యావ్ ఇంపోర్ట్. సో sklearnలో లీనియర్ మోడల్ అనే దాంట్లో వీ హ్యావ్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనే క్లాస్ ఉంటుంది, ఆబ్జెక్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్. సో దీని ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేద్దాం. ఇప్పుడు క్లాస్ అదైతే ఇంపోర్ట్ చేసుకున్నాం. సో మోడల్ అండ్ లెట్స్ టేక్ దిస్ స్టాండర్డ్ కోడ్. మోడల్ అనేది ఒక వేరియబుల్ తీసుకొని దాంట్లో లాజిస్టిక్ రిగ్రెషన్ ఆబ్జెక్ట్ ఇనిషియలైజ్ చేసేసాం. అండ్ వాట్ డు వి డూ ఫర్ ట్రైనింగ్, జస్ట్ డాట్ ఫిట్, మోడల్ డాట్ ఫిట్ ఆఫ్ ఎక్స్ ట్రైన్, వై ట్రైన్, అంతే కదా, సింపుల్. ఎందుకంటే మనం ఇక్కడ ఎక్స్ వై అనేది ఇక్కడ పాస్ చేసాము, దాన్ని ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ఇట్లా వీటిలోకి స్ప్లిట్ చేసేసుకున్నాం. సో ఐమ్ పాసింగ్ దోస్ ఎక్స్ ట్రైన్ అండ్ వై ట్రైన్, నా ట్రైనింగ్ డేటా సెట్స్. సో పాస్ చేసి నేను ట్రైన్ చేస్తాను మోడల్ని. వన్స్ దిస్ ఈస్ ట్రైన్ వి గాట్ దిస్. ఇప్పుడు మోడల్ అనేది వెయిట్స్ అనేది అన్నీ మొత్తం నేర్చుకుంది. ఇప్పుడు అది మంచిగా సపరేట్ చేయగలుగుతుంది. సర్వైవ్డ్ అనేది ఇప్పుడు 1 అండ్ దెన్ సర్వైవ్ 0, అంటే బతికాడా బతకలేదా అని చెప్పగలుగుతుంది బెటర్గా. ఇప్పుడు ప్రిడిక్షన్స్ చూద్దాం డైరెక్ట్గా. వైప్రెడ్ ఇదంతా మీకు స్టాండర్డ్ కోడ్, మీరు పాత క్లాసెస్లో ఏదైతే చూసారో మొత్తం అదే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మనం ఏం చేసాం, ఇది ఒక్కటి నేను ఇంపోర్ట్ చేసుకుంటున్నా కొత్తగా. జస్ట్ సెకండ్. యా, మీ పాత క్లాసెస్లో చెప్పినవే మొత్తం సేమ్, ఏం డిఫరెన్స్ లేదు, నథింగ్ బట్ మనం ప్రతి దగ్గర ఇక్కడ ఏంటి, ఇప్పుడు నేను లాజిస్టిక్ రిగ్రెషన్ కాబట్టి అది ఇనిషియలైజ్ చేసుకున్నాను. జస్ట్ ఈ 2 లైన్స్ తప్ప మీకు ఏం డిఫరెన్స్ చూడదు, మొత్తం సేమ్. ఎవడన్నా కోడ్ రాయమన్నా కానీ మీకు ఎవరైనా ఇంటర్వ్యూస్ సింపుల్గా రాసేయచ్చు. సో వైప్రెడ్ అయిపోయింది, ఎక్స్ టెస్ట్ పాస్ చేసా. అండ్ ప్రిడిక్షన్స్ అయిపోయిన తర్వాత ఎవాల్యుయేట్ చేసుకోవాలి కదా మోడల్ని, మెట్రిక్స్ ఫ్రమ్ sklearn డాట్ మెట్రిక్స్ ఇంపోర్ట్ accuracy score ఒకటి కావాలి. లెట్సే మన కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్ కూడా కావాలి, కన్ఫ్యూజన్ మ్యాట్రిక్స్. అండ్ లెట్సే క్లాసిఫికేషన్ రిపోర్ట్, మనం డైరెక్ట్గా క్లాసిఫికేషన్ రిపోర్ట్ ఒకటి కావాలన్నా ఓకే. అండ్ అవే ప్రింట్ చేసేసాను. ప్రింట్ accuracy score ఆఫ్ అన్ని వై టెస్ట్ వైప్రెడ్ పాస్ చేసేసాను అన్నిట్లో. వై టెస్ట్ వై ప్రిడిక్షన్ అంటే వై టెస్ట్ ఏంటిది, నా టెస్ట్ డేటా సెట్. వై ప్రెడ్ ఏంటిది, నేను ప్రిడిక్ట్ చేసిన, నా మోడల్ ఏదైతే ప్రిడిక్ట్ చేస్తుందో ఆ వై అనేది అది వాట్ మై మోడల్ ఈస్ ప్రిడిక్టింగ్ అని చెప్పేసి. సో వాట్ మై మోడల్ ఈస్ ప్రిడిక్టింగ్ అండ్ వాట్ మై డేటా సెట్ కన్సిస్, అంటే నా డేటా సెట్లో అది వాడు బతికాడా బతకలేడా అని చెప్తున్నాడా, అండ్ నా మోడల్ అనేది వాడు బతికాడా బతకలేదని నేను చెప్తున్నాడు. సో ఈ రెండు పంపిస్తాం. నా డేటా సెట్లో వాడు ఒకవేళ సర్వైవ్ అయ్యాడు అని చెప్పింది,
అండ్ బట్ నా మోడల్ అనేది సర్వైవ్ అవ్వలేదు అని చెప్పింది. దట్స్ ఎ రాంగ్ ప్రిడిక్షన్. సో ఇవన్నీ చూసుకొని అన్ని ప్లాట్ చేసుకొని వీ గెట్ ఎ స్కోర్. సో అలా మనకి ఎన్ని కరెక్ట్ చెప్పింది, మన అక్యురసీ ఈ మోడల్కి 80% వచ్చింది. అండ్ ఇవన్నీ మనకి ప్రిసిషన్, రీకాల్, F1 స్కోర్స్ ఇవి సపోర్ట్ చేస్తున్నాయి ఎన్ని ఉన్నాయి అని చెప్పి. అంటే 0 సర్వైవ్ మనం ఏమి ఇచ్చాం. సో 0 అంటే హీస్ నాట్ సర్వైవ్డ్ అని. సో 0 అంటే 105 మెంబర్స్ ఆర్ నాట్ సర్వైవింగ్ అండ్ 74 పీపుల్ సర్వైవ్డ్. సో ఇది మనకి చాలా సింపుల్గా ఉంటుంది. దట్ సింపుల్. సో ఇప్పుడు మనం జస్ట్ లోడ్ చేసాం, క్లీన్ చేసాం, డేటా సెట్ని లోడ్ చేసాము, క్లీన్ చేసాము, ఫీచర్స్ని సెలెక్ట్ చేసుకున్నాం. సమ్ స్పెసిఫిక్ ఏవైతే మనకి రిలవెంట్ ఉన్నాయో అవి మాత్రమే వాడుకుంటున్నాము. అన్రిలవెంట్ మనకు అవసరం లేదు కదా. సచ్ యాజ్ ఇప్పుడు వాడి ప్యాసింజర్ రేట్ ఏదైతే మనకెందుకు, వాడి నేమ్ ఏదైతే మనకెందుకు, వాడి జస్ట్ బతికడా లేదో చెప్పడానికి. సో అలాంటివి మనం ఇగ్నోర్ చేస్తున్నాం. మనకి ఏవైతే కావాలో అవి మాత్రమే పిక్ చేసుకుంటున్నాం. మిస్సింగ్ వాల్యూస్ ఫిల్ చేసుకున్నాం, దాన్ని క్లీనింగ్ అంటాం. అది అయిపోయిన తర్వాత డేటాని స్ప్లిట్ చేసుకున్నాం ట్రైనింగ్ అండ్ టెస్ట్ లాగా. తర్వాత మనం ట్రైన్ చేసుకున్నాం లాజిస్టిక్ రిగ్రెషన్ మోడల్ని. దాని తర్వాత ప్రిడిక్షన్స్ చేసాం, వైప్రెడ్ ప్రిడిక్షన్స్ చేసుకున్నాం మోడల్ని ప్రిడిక్ట్ చేసేటట్టు. అండ్ దెన్ వి స్టోర్డ్ ఆల్ ద ప్రిడిక్షన్స్ ఇన్ వైప్రెడ్. అండ్ ఆ వైప్రెడ్ అనేది మనకి వై టెస్ట్లో అంటే నా రిజల్ట్స్ నీ రిజల్ట్స్ కంపేర్ చేసుకుందాం. ఒరిజినల్ రిజల్ట్స్ ఏంటి, నేను ప్రిడిక్ట్ చేసిన రిజల్ట్స్ ఏంటి అని కంపేర్ చేసుకొని మనం అక్యురసీ ఎవాల్యుయేట్ చేసేసుకున్నాం. సో దట్ సింపుల్. అండ్ దీని గ్రాఫ్ మీరు చూడాలనుకుంటే మనకి లీనియర్ రిగ్రెషన్ వచ్చేసి ఇలా ఉండే మనం క్లాస్లో డిస్కస్ చేసుకున్నప్పుడు, సంథింగ్ లైక్ దిస్. బట్ లాజిస్టిక్ రిగ్రెషన్ అనేది సిగ్మాయిడ్ కర్వ్లా ఉంటుంది 0 to 1 మధ్యలో. సో దీన్ని బట్టి క్లాసిఫై అవుతుంది. పాయింట్స్ అనేది అయితే ఇక్కడ ఉందా లేకపోతే ఇక్కడ ఉన్నాయా. ఇక్కడ అవుతున్నాయి అంటే 0 to ఇక్కడ ఎనీథింగ్ థ్రెషోల్డ్ మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా. లెట్స్ సే మన థ్రెషోల్డ్ అనేది ఇక్కడ ఉంది. లెట్స్ సే ఇట్స్ సమ్ 0.6 ఇక్కడ పెడుతున్నా కదా. సో ఇది 0.6 అనుకుందాం, ఇది నా థ్రెషోల్డ్ అనుకున్నాం. ఆ పాయింట్స్ కంటే కింద వచ్చినవన్నీ నావి 0 అంటే సర్వైవ్ అవ్వలేదని, అండ్ దానికంటే పైన వచ్చినవన్నీ సర్వైవ్ అయ్యారని. ఫర్ డిఫాల్ట్గా మనం యాక్చువల్గా 0.5 తీసుకుంటాం. సో లెట్స్ చెక్ డిఫాల్ట్ as 0.5 అండ్ 0.5 కంటే పైన ఉన్నవన్నీ సర్వైవ్ అయ్యారని, కింద ఉన్న వాళ్ళందరూ అవ్వలేదని చెప్పి. సో ఇది లాజిస్టిక్ రిగ్రెషన్. అండ్ మీకు చెప్పా కదా, మల్టిపుల్ ఉన్నప్పుడు ఫీచర్స్ అనేది మనం సిగ్మాయిడ్ కర్వ్ కాస్త సాఫ్ట్ మ్యాక్స్ ఫంక్షన్ అవుతుంది. మనం సిగ్మాయిడ్ ఫంక్షన్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో కోడ్ మొత్తం ఆల్మోస్ట్ సిమిలర్ ఉంటుంది, బట్ యూ జస్ట్ నీడ్ టు చేంజ్ ఫ్యూ డిఫరెంట్ థింగ్స్. I'm skipping that part for now. Further classes లో డిస్కస్ చేసుకుందాం. But yeah, for now this is enough. And skipping to the next part, మీకు ఆల్సో విజువలైజేషన్ కూడా ఒకవేళ చూడాలి అనుకున్నారంటే I can generate you some sigmoid curve with our data. Let me import numpy కంప్యూటేషన్స్ కోసం, ఎందుకంటే ఫార్ములాని కోడ్ చేస్తాం మనం, సిగ్మాయిడ్ ఫంక్షన్ రాయాలి కదా. అండ్ ఇంపోర్ట్ matplotlib ప్లాట్ చేయడానికి .pyplot as plt. మనకి 2 ఫంక్షన్స్ చాలు. అండ్ నేను సపోజ్ సిగ్మాయిడ్ ఫంక్షన్ ఇప్పుడు కంప్యూట్ చేసుకోవాలంటే నేను ఫార్ములా రాయాలి కదా. సిగ్మాయిడ్ ఫంక్షన్కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుంటా, డెఫ్ సిగ్మాయిడ్ ఆఫ్ నాకేం పాస్ చేసుకోవాలి, z అనేది ఒక ఇన్పుట్ పారామీటర్ పాస్ చేసుకుంటా. అండ్ z ఈజ్ ఈక్వల్స్ టు, ఇప్పుడు నేను ఫార్ములా రాసుకుంటా డైరెక్ట్గా రిటర్న్. నా ఫార్ములా ఏంటిది, 1 ప్లస్ ఎక్స్పోనెన్షియల్ని ఎలా యాక్సెస్ చేసుకుంటా, ఇక డైరెక్ట్గా ఎక్స్పోనెన్షియల్ రాయలేము కదా, నంపైలో ఉంటుంది np.exp. నంపై లైబ్రరీలో exp రిప్రజెంటేషన్ ఇది, అంటే ఎక్స్పోనెన్షియల్ 1/1 ప్లస్ e పవర్ మైనస్ z అనమాట మన ఫార్ములా. సో ఎక్స్పోనెంట్ ఆఫ్ మైనస్ z. సో ఇది మన ఫార్ములా, ఇది రిటర్న్ చేస్తాం. సో దీనికి మనం z వాల్యూ పంపించాలి కదా. సో ఒక ఇన్పుట్ రేంజ్ జస్ట్ జనరల్గా కంప్యూట్ చేద్దాం. లెట్స్ సే సమ్ ర్యాండమ్ వాల్యూస్ np.line space, we'll take these values -10, 10, 100. ఇవి వచ్చినాయి. ఇవి మన z అని చెప్పి మనం పాస్ చేద్దాం, అది కంప్యూట్ చేసుకుంటుంది ఆ వాల్యూస్ని. అండ్ మన zని ఇంకా z ఆఫ్ సిగ్మాయిడ్ని మనం ఇప్పుడు ప్లాట్ చేసుకుంటున్నాం. అంటే మన z ఎలా ఉంటుంది, ఆ z వాల్యూస్కి సిగ్మాయిడ్ వస్తే ఎలా ఉంటుంది డిఫరెన్స్. టైటిల్ ఎక్స్లేబుల్ గ్రిడ్ కూడా చూపిస్తాం. సో ప్లాట్ లైక్ జస్ట్ అదే గ్రాఫ్లో మీకు గ్రిడ్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో యూ కెన్ జస్ట్ ఓపెన్ ఫర్ గ్రిడ్. అండ్ ఫర్ బెటర్ representation I can add few axis lines, but let me ignore those. ఇది మన సిగ్మాయిడ్ ఫంక్షన్.
ఇవి z వాల్యూస్ -10, 5, 0, 2.5. లెట్స్ టేక్ 0. 0కి ఎంత ఉంది? 0.4. ఎగ్జాక్ట్లీ 0.4 కాదు, వి గాట్ సంథింగ్ అరౌండ్ 0.5. z 0 ఉంటే మనకి సిగ్మాయిడ్లో మనం ప్లేస్ చేసినప్పుడు మనకి సంథింగ్ 0.5 వచ్చింది. 2.5 ఉంటే వీ గట్ ఇట్ సంథింగ్ లైక్ 0.95 ఆర్ సంథింగ్ లైక్ దాట్. సో ఇలా ఉంటుంది మనం ఒకవేళ చూసుకుందాం అనుకుంటే సిగ్మాయిడ్ ఫంక్షన్. సో యా, అండ్ మీరు డెసిషన్ బౌండరీని కూడా విజువలైజ్ చేసుకోవచ్చు. అంటే స్టాండర్డైజ్ చేసుకొని ఫీచర్స్ని మోడల్ ట్రైనింగ్ పాస్ చేసుకొని జస్ట్ డెసిషన్ బౌండరీని ప్లాట్ చేసుకోవచ్చు. అగైన్ దట్స్ డిఫరెంట్ స్టోరీ. జస్ట్ లాజిస్టిక్ రిగ్రెషన్ స్ట్రైట్ లైన్ మన ఫీచర్ స్పేస్లో డ్రా చేసుకోవడానికి అనమాట అది. ఐ విల్ గో విత్ SVM డైరెక్ట్లీ. సో ఇప్పుడు మీకు ఇక్కడ దాకా ఎక్స్ప్లెయిన్ చేసామంటే అన్నిట్లో ఎనీ డౌట్స్? గుడ్ రైట్? ఓకే. సో ఇప్పుడు నేను SVM గురించి చెప్తాను. సో SVM గోల్ ఏంటిది అసలు? SVM ఎందుకు వాడతాం అసలు? SVM అంటే ఏంటిది? సపోర్ట్ వెక్టర్ మెషిన్. సో మనం డేటాని క్లాసిఫై చేయడానికి బెస్ట్ బౌండరీ ఏంటిదా అని చెప్పేసి ట్రై టు ఫిగర్ అవుట్. అసలు ఈ డేటా అనేది సపరేట్ చేసుకోవడానికి, అంటే ఆ క్లాస్కి ఈ క్లాస్కి ఇక్కడ పడుతుందా అక్కడ పడుతుందా అని డిఫరెన్షియేట్ చేసుకోవడానికి ఒక బెస్ట్ బౌండరీని ఎతుకుతాం. ఏ లైన్ అయితే ఆ రెండింటిని సపరేట్ చేయగలుగుతుంది అని. లెట్స్ సే ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. ఈ ప్లస్లన్నీ ఒక సైడ్, మైనస్లన్నీ ఒక సైడ్ వచ్చేటట్టుగా కరెక్ట్ ఒక లైన్ ఎలా గీయగలుగుతామా అని చెప్పి చూస్తాం సింపుల్గా. ఆ లైన్ని మనం బెస్ట్ బౌండరీ అంటాం. ఇంకా మనం టెక్నికల్గా మాట్లాడుకోవాలంటే మన మెషిన్ లెర్నింగ్లో హైపర్ ప్లేన్ అంటాం దాన్ని. మనం 2Dలో చూస్తే అది జస్ట్ ఒక లైన్, కానీ దాని యాక్చువల్గా 3Dలో చూస్తే అది ఒక ప్లెయిన్ అనమాట. ఇట్ ఎక్స్టెండ్స్ బ్యాక్వర్డ్స్. ఒక ప్లెయిన్లా ఉంటుంది, ఒక షీట్ పెట్టినట్టు ఉంటుంది. ఇప్పుడు ఇలానే ఒక యాక్సిస్ ఉంది, దీంట్లో ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, కాకపోతే ఆ లైన్ ఎక్స్టెండ్ అయ్యి ఒక చార్ట్ దూర్చినట్టు ఉంటుంది. సో ఇట్స్ అ ప్లెయిన్ అనమాట. సో అది డిఫరెంట్ క్లాసెస్ మధ్యలో సపరేషన్ చేస్తుంది. కానీ ఇప్పుడు మనకి లాజిస్టిక్ రిగ్రెషన్ ఉంది. ఇప్పుడు లెట్స్ సే ఈ లాజిస్టిక్ రిగ్రెషన్లో ఏం చేస్తుంది? క్లాసెస్ని ఏదో ఒక లైన్తో సపరేట్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ SVM ఏం చేస్తుంది? మ్యాక్సిమం మార్జిన్ చూసుకుంటుంది బిట్వీన్ 2 క్లాసెస్. ఏదైతే నాకు మ్యాక్సిమం మార్జిన్ వస్తుందో, అంటే ఎక్కువ బెస్ట్ సపరేషన్, అంటే మార్జిన్ అంటే ఏంటి? మ్యాక్సిమం మార్జిన్ అంటే మ్యాక్సిమం డిస్టెన్స్ ఈ బౌండరీకి ఇంకా నియరెస్ట్ డేటా పాయింట్స్కి. విల్ గో ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ గ్రాఫ్. ఇప్పుడు మనకి ఇక్కడ ఇలా ఉంది మన గ్రాఫ్. సో దీన్ని నేను హైపర్ ప్లేన్ అంటున్నా. ఎందుకు? అది మనమే గీసుకోవాలి ఆ హైపర్ ప్లేన్. ఎలా? ఇక్కడ నావన్నీ బ్లూ పాయింట్స్ ఉన్నాయి, ఇక్కడ గ్రీన్ పాయింట్స్ ఉన్నాయి. బెస్ట్ కరెక్ట్గా సపరేట్ ఇక్కడ నేను గీసుకున్నాను అనుకో, ఇప్పుడు ఇక్కడ ఒక డాటెడ్ లైన్ ఉంది, అక్కడ గీసుకున్నాను అనుకో, ఇట్స్ అన్ఫేర్. ఎందుకంటే కొత్త డేటా పాయింట్ ఇక్కడ ఒకటి వచ్చింది, అదేమవుతుంది? గ్రీన్ అయిపోతుంది. కానీ అది యాక్చువల్ కావాల్సింది ఏంటి? బ్లూ. కాబట్టి నేను కరెక్ట్గా ఎగ్జాక్ట్లా లైక్ పర్ఫెక్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత ఉంది, పర్పెండిక్యులర్ లైన్స్ జాట్ డౌన్ చేసుకుంటావు. అండ్ దెన్ ప్రాపర్ డిఫరెన్సియేషన్ రెండింటికి కరెక్ట్గా ఉన్నప్పుడే మ్యాక్సిమైజ్ డిస్టెన్స్ అనేది అదే, నథింగ్ బట్. నువ్వు పర్పెండిక్యులర్స్ గీసుకుంటావు ఈచ్ డేటా పాయింట్కి, దానికి క్లోజెస్ట్ ఏది ఉంటే అది ఆ డేటా పాయింట్స్కి ప్లాట్ చేసుకొని కంపేర్ చేసుకుంటావు, ఈక్వల్ డిస్టెన్స్లో ఉందా లేదా, ఫెయిర్ ఎనఫా కాదా, నేను ఎటు పార్షియాలిటీ చూపెట్టలే కదా అన్నట్టుగా చూసుకొని ఒక హైపర్ ప్లేన్ని నువ్వు డ్రా చేసుకుంటావు. సో ఈ నియరెస్ట్ డేటా పాయింట్స్ అనేది ఉంది చూడు, ఈ ప్లేన్కి ఏదైతే పక్కనే ఉన్న డేటా పాయింట్స్ ఉంటాయి కరెక్ట్గా వెంటనే దొరికేవి చూడండి, ఇది ఇక్కడ ఎగ్జాక్ట్గా నియరెస్ట్. సో దీన్ని సపోర్ట్ వెక్టార్స్ అంటాం. అండ్ ఇక్కడ చూసుకుంటే వీటికంటే ఇది నియర్ ఉంది, సో దీన్ని సపోర్ట్ వెక్టార్ అంటాం. ఎందుకంటే ఈ సపోర్ట్ వెక్టర్ కదా అన్నిటికంటే దగ్గర ఏవైతే ఉంటుందో ప్లేన్కి, దాన్ని బట్టే కదా నువ్వు డ్రా చేసుకునేది హైపర్ ప్లేన్ అనేది. సో ఈ మన హైపర్ ప్లేన్ డ్రా చేసుకోవడానికి ఏదైతే హెల్ప్ చేస్తుందో ఆ పాయింట్స్ని సపోర్ట్ వెక్టార్స్ అంటాం మనం. సో జస్ట్ లెట్స్ ఇమాజిన్ యు ఆర్ డ్రాయింగ్ ఎ లైన్. సపోజ్ ఇక్కడే ఉంది, బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, ఈ రెండింటిని సపరేట్ చేయడానికి SVMతో నువ్వు ఒక లైన్ డ్రా చేస్తావు. ఎలా? ఆ లైన్ అనేది ఎంత దూరం అయితే అంత దూరం, ఎంత పాసిబుల్ అయితే అంత దూరంలో గీస్తావు ఆ పాయింట్స్కి రెండిటికి. అండ్ ఏదో జస్ట్ చాలా ఫ్యూ క్రిటికల్ పాయింట్స్ అనేది, అంటే ఓన్లీ ఫ్యూ క్రిటికల్ డేటా పాయింట్స్ నీకు సపోర్ట్ వెక్టర్స్ అవుతాయి. అంటే చూడండి ఇక్కడ ఇది ఒకటి అయింది, ఇక్కడ ఇది ఒకటి అయింది, చాలా అంటే క్లోజెస్ట్ వాటి బట్టే డిసైడ్ చేసుకుంటున్నాం, నథింగ్ బట్. సో ఇక్కడ మీకు ఈ డెసిషన్ బౌండరీ అనేది ఎలా క్రియేట్ చేసుకుంటామో అర్థమైంది కదా. సో తర్వాత లెట్స్ సే ఇప్పుడు మనకి ఈ కేసు ఉంది. ఇప్పుడు ఈ కేసులో A అనేది ఒక ప్లేన్, B అనేది ఒక ప్లేన్, C అనేది ఒక ప్లేన్. అండ్ ఈ 3 ప్లేన్స్లో నేను ఇప్పుడు ఒకవేళ ఏది బెస్ట్ ప్లేన్ అని అడిగితే మీరు ఏం చెప్తారు? విచ్ పర్ఫెక్ట్లీ గివ్స్ యూ బెస్ట్ జస్టిఫికేషన్? ఏది? వాట్ వుడ్ యూ థింక్? A, B or C?
ఎనీవన్? ఓకే. సో ఏ అనేది పర్ఫెక్ట్గా మనల్ని డివైడ్ చేస్తుంది ప్లేన్, బికాస్ నా నెగిటివ్స్ అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి, నా పాజిటివ్స్ అన్నీ ఇటు సైడ్ ఉన్నాయి. అండ్ ఏ పర్ఫెక్ట్లీ డివైడ్స్ ఇట్ వెల్. ఇటు సైడ్కి డిస్టెన్స్ మీరు ప్లాట్ చేసుకుంటే, లైక్ ఇఫ్ యూ జస్ట్ సీ ద డిస్టెన్స్, ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ డిస్టెన్స్ అనేది. అండ్ బి అనేది చూసుకున్నాం. ఇప్పుడు బి అనే దాని మీద డైరెక్ట్గా ప్లస్ అనేది నీకు ఇక్కడ ఉంది ప్లేన్ మీద, అండ్ నాకు ఈ నెగిటివ్స్ అనేది ఇక్కడ డివైడ్ చేసింది, పాజిటివ్స్ అనేది ఇక్కడ డివైడ్ చేసింది. బట్ ఇట్ మైట్ బి నాట్ ద పర్ఫెక్ట్ థింగ్ కదా, నాకు ఇది కరెక్ట్గా ఇక్కడ యాక్సెస్ మీద ఉంది అండ్ ఆల్మోస్ట్ ఇటర్న్ అయి ఉండొచ్చు, ఇటర్న్ అయి ఉండొచ్చు. సో అది నాకు ప్రాపర్ జస్టిఫికేషన్ ఇవ్వదు బి అనేది. లెట్స్ ఇగ్నోర్ బి ఆల్సో అండ్ లెట్స్ టేక్ సికి ఇటు తీసుకుంటున్నా. సి తీసుకున్నప్పుడు ఈ ప్లేన్కి కిందన్నీ మైనస్లు ఉన్నాయా అంటే లేదు, మైనస్లు ఇటు ఉన్నాయి, ప్లస్లు ఇటు ఉన్నాయి, ఇక్కడ కొన్ని మైనస్లు ఉన్నాయి, ఇక్కడ ప్లస్లు ఉన్నాయి, విచ్ ఇస్ లైక్ కంప్లీట్లీ అన్రియలిస్టిక్. సో సి కూడా కాదు, పర్ఫెక్ట్గా డివైడ్ చేస్తుంది ఏ. నెగిటివ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, పాజిటివ్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి, పర్ఫెక్ట్ డిస్టెన్స్లో. నువ్వు అలా అని చెప్పేసి దీన్ని కొంచెం ఇటుపక్కకి గీసినా అలా గీసినా తప్పే. ఇంకో కేసు తీసుకుందాం. ఇప్పుడు సపోజ్ ఇది ఉంది. ఇప్పుడు ఈ కేసులో నీకు ఏమవుతుంది, ఇక్కడ మళ్ళీ ఏబీసీ ఉన్నాయి, ఇక్కడ ఏది పర్ఫెక్ట్? ఏనే. ఎందుకంటే బి అనేది నీకు క్లోజ్ టు నెగిటివ్ ఉంది అంటే అది నీకు ప్రాబబుల్గా, ఇప్పుడు నువ్వు సపోజ్ నాకు ఇక్కడ ఒక పాయింట్ ఉంది, ఇది ఒక పాయింట్. ఈ పాయింట్ ఇప్పుడు నేను ఏదని చెప్పొచ్చు, ప్లస్ అని చెప్పచ్చా, మైనస్ అని చెప్పచ్చా, బి కన్సిడర్ చేసుకుంటే నా హైపర్ ప్లేన్ అని. అప్పుడు అది పాజిటివ్ అవుతుంది కదా, కానీ పాజిటివ్ అవ్వకూడదు కదా. ఏ లైన్ తీసుకుంటే పర్ఫెక్ట్ డిస్టెన్స్లో ఉంది, ప్రాపర్గా డివైడ్ చేస్తుంది. ఏ ప్లస్కి ఇంకా మైనస్కి పర్ఫెక్ట్గా డిస్టెన్స్లో ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి. సో ఇక్కడ బి అనేది ఒకటి తీసుకుంటే ఇక్కడ నాకు ఒక కొత్త పాయింట్ వస్తే అది ప్లస్ అవుతుంది కానీ మైనస్ అవ్వదు, విచ్ ఈజ్ రాంగ్. సో అందుకని ఏ అనేది ప్రాపర్ పర్పెండిక్యులర్స్ డ్రా చేసుకొని పర్ఫెక్ట్గా కంప్యూట్ చేసుకుంటే దట్ వుడ్ బి యువర్ బెస్ట్ బౌండరీ లైన్ ఆర్ హైపర్ ప్లేన్. చూడండి, పర్ఫెక్ట్ పర్పెండిక్యులర్, పర్ఫెక్ట్ డిస్టెన్స్. సో దిస్ వుడ్ బి అ పర్ఫెక్ట్ హైపర్ ప్లేన్. సో ఎస్విఎంలో ఇలా డిసైడ్ చేసుకుంటాం మన హైపర్ ప్లేన్ ఏది అని. సో సపోజ్ ఇన్ కేస్ ఇలాంటి డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు నాకు సపోజ్ ఒకటే ఫీచర్ ఉంది అనుకుందాం, నా దగ్గర 2 ఫీచర్స్ లేవు బ్రో అన్నావు. అప్పుడు ఏం చేస్తావు? ఒకటే ఉంటుంది కాబట్టి లెట్స్ సే ఓన్లీ ఎక్స్ యాక్సిస్, అండ్ ఇది నా 0, అండ్ నా పాయింట్స్ ఇలా డిస్ట్రిబ్యూట్ అయినాయి. 2 మైనస్ ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ ప్లస్ ఉంది. ఇవి మైనస్ అనే బదులు బ్లూ రెడ్ లాగా రిప్రజెంటేషన్ తీసుకున్నాం, ఎందుకంటే 0కి ఇటు పక్క మొత్తం మైనస్ యాక్సెస్ కదా, నెగిటివ్ ఎక్స్, ఇది పాజిటివ్ ఎక్స్ యాక్సెస్. అండ్ నా బ్లూ పాయింట్స్ అనేది ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయినాయి, కొన్ని ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది. ఇప్పుడు ఎలా డివైడ్ చేసుకోవాలి బ్రో? నేను అసలు ప్లేన్ ఎలా గీసుకుంటా? నార్మల్గా అయితే గీసుకోలేను కదా, ఇలా స్ట్రైట్గా అయితే గీసుకోలేను కదా. సో స్ట్రైట్గా గీసుకోలేనప్పుడు ఏం చేస్తా? ఇలా స్ట్రైట్గా అయితే నేను గీసుకోలేను. సో అప్పుడు ఏం చేస్తా? ఎందుకంటే ప్రాపర్గా డివైడ్ అవ్వట్లే. సో నేను ఒక రిప్రజెంటేషన్ తీసుకుంటా. లెట్స్ నా ఎక్స్ యాక్సిసే, కానీ x0 x1 అని చెప్పి 2 రిప్రజెంటేషన్స్ తీసుకుంటా. ఇప్పుడు దాన్ని ప్లాట్ చేసుకుందాం. ఇప్పుడు 0కి ఇటుపక్క ఉంది అంటే సంథింగ్ పాజిటివ్. సో నేను ఇక్కడ ఇటుపక్క ఒక మైనస్ వేసుకున్నా, అండ్ దాని తర్వాత 2 ప్లస్లు ఉన్నాయి ఎక్కడెక్కడో, కొంచెం వాల్యూ పెరుగుతుంది కాబట్టి ఎక్స్ అనేది పెరగాలి కాబట్టి ఇక్కడ ప్లస్ ప్లస్ అని చెప్పేసి అలా పెట్టుకున్నా. అండ్ నెగిటివ్ సైడ్ 2 ఎక్స్లు ఉన్నాయి, ఇది నెగిటివ్ ఎక్స్ ఎక్సే కదా, 2 ఎక్స్లు పెట్టుకున్నా నెగిటివ్ సైడ్. అండ్ 3 ప్లస్లు ఉన్నాయి, 3 ప్లస్లు ప్లాట్ చేసేసుకున్నా. ఇప్పుడు నా రిప్రజెంటేషన్ ఇలా x0 x1, 2 ఎక్స్ యాక్సిస్ని నేను ఇలా రిప్రజెంట్ చేసుకుంటున్నా. ఒకటి x0 అని, ఇంకోటి x1 అని, విచ్ ఇస్ x స్క్వేర్, x స్క్వేర్ అనుకుందాం. సో ఇక్కడ నాకు ఏమైంది, నేను ఇలా ప్లాట్ చేసుకున్నప్పుడు నాకు నెగిటివ్ యాక్సెస్ పాజిటివ్ యాక్సెస్లో నేను స్ప్లిట్ చేసుకున్నప్పుడు నేను ఇప్పుడు ప్రాపర్ ప్లేన్ గీయచ్చు కదా, రెండింటిని స్ప్లిట్ చేసుకునేటట్టు. ఇప్పుడు మీరు చూస్తే ఇది విచ్ ఇస్ సమ్ గ్రీన్ లైన్ విచ్ కెన్ డిస్ట్రిబ్యూట్ లైక్ నెగిటివ్స్ అన్ని ఇటుపక్క వచ్చేసి, పాజిటివ్స్ అన్ని ఇటుపక్క వచ్చే ప్లేన్కి. ఇది ప్రాపర్ ఎస్విఎం, కరెక్ట్, ప్రాపర్ హైపర్ ప్లేన్, పర్ఫెక్ట్ హైపర్ ప్లేన్. సో ఇక్కడ మనకి ప్రాపర్ ఎస్విఎం అంటే హైపర్ ప్లేన్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మ్యాథమెటికల్గా ఒకవేళ మనం మాట్లాడుకుంటే ఈ మార్జిన్ని మ్యాక్సిమైజ్ చేసుకోవడానికి మనం 2/det ఆఫ్ వెయిట్ చూసుకుంటాం. సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే లెట్స్ మీకు తెలుసు, వెయిట్ అంటే డబ్ల్యూ అంటే వెయిట్స్, బి అంటే బయాస్, అండ్ వై ఆఫ్ వై అనేది ఏంటంటే -1 to y అనే 1 అనేది అటు ఇటు దాని మధ్యలో ఉంటాయి. జస్ట్ నథింగ్ బట్ ట్రూ లేబుల్ కోసం. ఇప్పుడు ఇది ఇంప్లిమెంటేషన్కి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, బట్ జస్ట్ ఫార్ములా వైజ్గా ఒకవేళ చూద్దాం అనుకుంటే y ఆఫ్ i ఆఫ్ డబ్ల్యూ డాట్ ప్రోడక్ట్ విత్ x ఆఫ్ i ప్లస్ b గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 అని చెప్పేసి ఉంటుంది. సో మ్యాథమెటికల్గా అనేది ఎప్పుడు మీకు జనరల్గా అన్లెస్ అండ్ అంటిల్ యూ నీడ్ ఇట్, యూ వోంట్ బి ఆస్క్డ్ ఇన్ ఎనీ ఇంటర్వ్యూ. సో జస్ట్ ఫర్ యువర్ పర్పస్ మీకు చూసుకోవాలనుకుంటేనే స్పెసిఫిక్గా చూసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఇంప్లిమెంటేషన్కి స్కిప్ అవుదాం. సో let's use the same data set instead of doing all those stuff. సో సింపుల్గా మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ఇంపోర్ట్స్ మనం ఏం చేసుకున్నాం? పాండాస్ అయిపోయింది,
పాండాస్ అవసరం లేదు. ఆఫ్ కోర్స్ పాండాస్ ఎందుకంటే డేటా ముందే లోడ్ చేసేసుకున్నాం, మనం మళ్ళీ చేయట్లేదు లోడ్. సో ఇగ్నోర్ దాట్. నంపై మ్యాట్ప్లాట్లిబ్ చేసేసుకున్నాం. ఎస్విసి. సో ఫ్రమ్ sklearn, SVC ఈజ్ నథింగ్ బట్ మన సపోర్ట్ వెక్టర్ మెషిన్. ఫ్రమ్ sklearn.svm సపోర్ట్ వెక్టర్ మెషిన్ ఇంపోర్ట్ సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్. ఇది ఇంపోర్ట్ చేసుకున్న సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్ని. అండ్ నేను ఆబ్జెక్ట్ లాగా ఇన్స్లైజ్ చేసేసుకుంటున్నా యాజ్ యూజువల్. model.fit ఆఫ్ సేమ్ జస్ట్ ట్రైన్ చేసేస్తున్నా డైరెక్ట్. ఎక్స్ట్రైన్ వైటర్ మనం ముందే క్లాసిఫై చేసేసుకున్నాం పైన. ఇదే మనకి ఇవి కావాలనుకొని లెట్స్ సే. అండ్ మీకు ఒకవేళ జస్ట్ ఒక 2 వేరియబుల్స్తో రిప్రజెంటేషన్ చేస్తే బెటర్ రిప్రజెంటేషన్ ఉంటుంది కాబట్టి లెట్ మీ డూ ఇట్ అగైన్. న్యూ నోట్బుక్ క్రియేట్ చేస్తున్నా, జస్ట్ గివ్ మీ మినిట్. ఇప్పుడు మనం యాజ్ యూజువల్ డేటా సెట్ దట్స్ డన్. అండ్ మనకు కావాల్సిన ఫీచర్స్ ఏంటి ఈలోపు ఇంపోర్ట్ numpy as np, import matplotlib .pyplot as plt from sklearn redundant task. And స్టాండర్డ్ స్కేలర్ రాలేదా? మనం ఒకటి వెళ్దాం. sklearn.preprocessing import స్టాండర్డ్ స్కేలర్. ఓకే, ఇప్పుడు మనం డేటా సెట్లోంచి సపోజ్ ఈసారి ఎక్స్లోకి జస్ట్ మనకి డిఎఫ్ ఆఫ్ నాకు వచ్చే ఓన్లీ ఏజ్ ఇంకా ఫేర్ మాత్రమే కావాలనుకుంటున్నా. ఏజ్ ఒకటి, ఫేర్ ఒకటి, అండ్ దీని వాల్యూస్ నేను తీసుకుంటున్నా. సో వైలో నేను ఏం స్టోర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఓకే, జస్ట్ సర్వేడా కాదా అని చెప్పి తెలుసుకోవాలి కాబట్టి సర్వేడ్ వాల్యూస్ తీసుకుంటున్నా. అండ్ ఇది మీకు చెప్పాను స్టాండర్డ్ స్కేలర్ నేను స్టాండర్డ్ స్కేలర్తో ఇన్స్లైజ్ చేసుకుంటున్నా. అండ్ ఎక్స్ స్కేల్ ఈజ్ ఈక్వల్స్ టు scalar.fit ట్రాన్స్ఫార్మ్ ఎందుకో మీకు చెప్పాను డేటాను స్టాండర్డైజ్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నేను ఎస్విఎం క్లాసిఫైయర్తో ట్రైన్ చేసేస్తున్నా. ఎస్విఎం ఆబ్జెక్ట్ లాగా డైరెక్ట్గా ఇన్స్లైజ్ చేసేసుకొని డైరెక్ట్గా ఎస్విసి ఆఫ్. నేను ఇక్కడ ఇంతకుముందు మీకు ఎస్విసి ఆఫ్ అని చెప్పి బ్లాంక్గా వదిలేసి ఆబ్జెక్ట్ని ఇన్స్లైజ్ చేసేసాను అంతే. ఇట్లా ఇక్కడ నేను పాస్ చేశాను సంథింగ్ విచ్ ఇస్ kernel ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దట్. బట్ బిఫోర్ దాట్ మనం ఎక్స్కేల్డ్ అని చెప్పేస్తున్నాం. ఎక్స్ట్రైన్ అది ఎక్స్కేల్డ్. మనం డేటాను స్కేల్ చేసుకుంటున్నాం కాబట్టి. అండ్ మన వైని పాస్ చేసుకుంటున్నాం మన సర్వేడా కాదా అని చెప్పేసి దాని మీద ట్రైన్ చేస్తున్నాం. సో స్కేల్డ్ ఇన్పుట్స్ అండ్ మన వై అనేది అవుట్పుట్ లైక్ సర్వేడా కాదా అని చెప్పేసి. సో దీంతో మన డేటాను ట్రైన్ చేసేస్తాం. ఐ విల్ టెల్ యూ వై ఈ లీనియర్ అనేది. సో ఇది అనేది నీ కర్నల్ అనమాట. నువ్వు లీనియర్ ఉండొచ్చు, ఇట్ కెన్ బీ ఆర్జీబీ, వేరియస్ టైప్స్ ఉన్నాయి దాంట్లో. ఇన్పుట్ ఎక్స్ కంటైన్స్ నల్ వాల్యూస్. మనం నల్ వాల్యూస్ని హ్యాండిల్ చేయాలి కదా. సో నల్ వాల్యూస్ని మనం ఫిల్ చేయాలి కదా. సో లెట్స్ డూ దిస్. అది అయిపోయిన తర్వాత ఇన్పుట్ ఎక్స్ కంటైన్స్ అని స్టిల్ ఓకే ముందే స్టోర్ చేశాయి కదా. సో డిఎఫ్ దిస్ షుడ్ మేక్ సెన్స్. ఇందాక మనకి ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే ముందు మనం డిఎఫ్లో నుంచి డైరెక్ట్గా ఇవి ఏవైతే ఏజ్ ఫేర్ డేటా సెట్ నుంచి డైరెక్ట్గా తీసుకొని ఎక్స్లో వైలో వేసేసుకుంటున్నాం. ఆ తర్వాత ఫిల్ చేస్తున్నాం నల్ వాల్యూస్తో. విచ్ ఈజ్ రాంగ్. ముందుగానే నల్ వాల్యూస్ ఫిల్ చేసేసుకొని
అండ్ మన కేటగిరికల్ నుంచి ఎందుకులో కన్వర్ట్ చేసేసుకొని మనం స్టోర్ చేసుకుంటున్నాం. సో ఫీల్స్ గుడ్, ఇప్పుడు లుక్స్ గుడ్. అండ్ ఇప్పుడు మనం ఇది కూడా తీసేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం ఒకవేళ నీకు డెసిషన్ బౌండరీ అనేది ప్లాట్ చేసుకోవచ్చు. ఆర్ ఇఫ్ యూ జస్ట్ వాంట్ టు ఇగ్నోర్ ఆల్ దిస్ స్టఫ్ యూ కెన్ జస్ట్ దానికంటే ముందు జస్ట్ ఈ కర్నల్ గురించి చెప్తా అండ్ దెన్ సింపుల్ కోడ్ చెప్తా. దాని తర్వాత ఫస్ట్ ఈ కర్నల్స్ దగ్గరికి వస్తే, అంతకంటే ముందు ఐ విల్ జస్ట్ గివ్ ఏ బ్రీఫ్ అబౌట్ అగైన్ స్టాండర్డ్ స్కేల్. ఒకవేళ ఎవరైనా మర్చిపోయి ఉంటే, మన ఎస్విఎమ్స్ అనేది చాలా సెన్సిటివ్ ఉంటాయి ఫీచర్ స్కేల్ గురించి. లైక్ ఈ ఫీచర్స్ అనేది స్కేలింగ్ వాటి గురించి చాలా సెన్సిటివ్ ఉంటాయి. సో స్టాండర్డ్ స్కేలర్ అనేది ఏం చేస్తుంది, రీస్కేల్ చేస్తుంది ఏజ్ని ఇంకా ఫేర్ని, సో దట్ వాటి మీన్ ఈజ్ ఈక్వల్స్ టు 0, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఉండేటట్టు. ఓకే, సో మనం ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎప్పుడైనా మన డేటా పర్ఫెక్ట్గా లైక్ మనం ఫీచర్స్ అన్నిటిని మంచిగా స్కేల్ చేసుకోవాలన్నప్పుడు స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేయాలి. దానివల్ల అన్ని ఆ ఫీచర్స్ ఉన్న వాల్యూస్ అన్నిటికీ మీన్ అనేది 0 ఉంటుంది, స్టాండర్డ్ డీవియేషన్ అనేది 1 ఉంటుంది. సో మనం అందుకనే ఇది చేస్తాం. అండ్ దెన్ కమింగ్ టు దిస్ పార్ట్, ఈ స్టాండర్డ్ స్కేలర్ గురించి చెప్పాను. కమింగ్ టు దిస్ పార్ట్, మన ఎస్విఎం ఇప్పుడు నేను లీనియర్ కర్నల్తో ట్రైన్ చేస్తున్నాను. ఈ ఎస్విసి అనేది ఏంటి, సపోర్ట్ వెక్టర్ క్లాసిఫైయర్. కర్నల్ ఈజ్ ఈక్వల్స్ టు లీనియర్ అంటే ఏంటిది, ఆ ఎస్విఎంకి చెప్తుంది ఈ క్లాసెస్ అనేది ఒక స్ట్రైట్ లైన్తో సపరేట్ చెయ్యి అని చెప్పి. లీనియర్ అనేది నథింగ్ బట్ స్ట్రైట్ లైన్ ఆర్ ఏ ప్లేన్. ఒకవేళ 3Dలో మాట్లాడుకుంటే అది ప్లేన్, నార్మల్ 2Dలో మాట్లాడుకుంటే అదొక లైన్. లీనియర్ అంటే అది. అండ్ మన డాట్ ఫిట్ అనేది మనకు తెలుసు, ట్రైన్ చేస్తుంది ఎస్విఎం మోడల్ని వేటి మీద. ఎక్స్ స్కేల్డ్ అంటే స్కేల్డ్ ఏజ్ని స్కేల్ చేసాము, ఏజ్ ఫీచర్ని. అండ్ దెన్ వై పాస్ చేస్తున్నాం. సో ఆ రెండింటిని, ఏజ్ని ఫేర్ని మన ఎస్విఎం మోడల్ స్కేల్ అయినది మన ఎస్విఎం మోడల్ని ట్రైన్ చేస్తుంది మనం అవి యూజ్ చేసుకొని. అండ్ ఈ టైప్స్ ఆఫ్ కర్నల్స్ అనేది ఎస్విఎంలో చాలా టైప్స్ ఆఫ్ కర్నల్స్ ఉంటుంది. వన్ ఈజ్ లీనియర్ విచ్ వీ హ్యావ్ యూజ్డ్ హియర్. డేటా అనేది ఒకవేళ లీనియర్లీ సెపరబుల్ ఉందనుకో మనం లీనియర్ వాడతాం. అదేం చేస్తుంది, సింపుల్గా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తుంది విచ్ ఇస్ హైపర్ ప్లేన్. ఈ క్లాసెస్ని సపరేట్ చేసుకోవడానికి ఇది ఫాస్టెస్ట్. ఇట్ వర్క్స్ గుడ్ విత్ హై డైమెన్షనల్ ఆర్ స్పార్స్ డేటా. లైక్ స్పార్స్ డేటా అంటే టెక్స్ట్ అనుకోండి. సో అలాంటి వాటికి మంచిగానే పనిచేస్తుంది. అండ్ దీంట్లో మనం న్యూమరికల్గా నాకు కేటగిరీ ఇట్లా కన్వర్ట్ చేసాం కదా, అది కూడా అవసరం లేదు యాక్చువల్లీ. 0, 1 ఇట్ జస్ట్ క్లాసిఫైస్ థింగ్స్. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు పాలినామియల్ కర్నల్ ఉంది. ఇప్పుడు కర్నల్ అనేది ఒకవేళ పాలీ అని ఇచ్చాము అనుకో ఇన్స్టెడ్ ఆఫ్ లీనియర్, దాని డిగ్రీ కూడా ఇస్తాం. పాలినామియల్ అంటే ఎంత డిగ్రీ స్పెసిఫై చేయాలి, ఎనీథింగ్ మోర్ దెన్ 2 ఈజ్ పాలినామియల్. సో దాని డిగ్రీ ఇవ్వు. ఒకవేళ 3 ఇస్తే 3 డిగ్రీ పాలినామియల్ అలా. సో అదేం చేస్తుంది, అప్పుడు డేటాని కర్వ్డ్ లైన్స్ యూజ్ చేసుకొని సపరేట్ చేస్తుంది. ఇప్పుడు మన డిగ్రీ మనం 3 ఇచ్చాం కాబట్టి క్యూబిక్. సో కర్వ్ అనేది క్యూబిక్లో లాగా డ్రా అవుతుంది మనకి. సో ఇది జనరల్గా మోడరేట్ నాన్ లీనియారిటీ వాటికి యూజ్ అవుతుంది అనమాట. అలానే ఆర్బిఎఫ్ ఉంటుంది, రేడియల్ బేసిస్ ఫంక్షన్ అని చెప్పి. ఇది మోస్ట్ పాపులర్ ఆర్బిఎఫ్ అనేది. ఇది చాలా కాంప్లెక్స్ ఉన్న నాన్ లీనియర్ డేటాని కూడా సపరేట్ చేస్తుంది. అండ్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అంటే, డేటాని ఇన్ఫినైట్ డైమెన్షనల్ స్పేస్కి మ్యాప్ చేస్తుంది. అండ్ ఇవి ఎలా కంట్రోల్ అవుతుంది అంటే, గామా అని ఒక పారామీటర్ ఉంటుంది, దాంతో కంట్రోల్ అవుతుంది అనమాట. గామా అనేది నువ్వు ఎంత వాల్యూ ఇస్తావో దాన్ని బట్టి ఆ గామా అనే వాల్యూ అనేది నీ స్ప్రెడ్, నథింగ్ బట్ డేటా స్ప్రెడ్, ఆ స్ప్రెడ్ చెప్తుంది. అండ్ ఆల్సో మనకి సిగ్మోయిడ్ కర్నల్ కూడా ఉంటుంది. సిగ్మోయిడ్ కర్నల్ అంటే ఏంటంటే సిమిలర్ టు యాక్టివేషన్. న్యూరల్ ఫంక్షన్స్లో మనకి, న్యూరల్ నెట్వర్క్స్లో మనకి యాక్టివేషన్ ఉంటుంది కదా, సిమిలర్ టు దట్. ఇది ఆల్మోస్ట్ రేర్గా యూజ్ చేస్తాం, చాలా ఎక్కువ. మోస్ట్లీ సిగ్మోయిడ్ యూజ్ చేయము, దాని బదులు కూడా మనం ఆర్బిఎఫ్ఏ వాడేస్తూ ఉంటాం. సో దట్ ఈజ్ అబౌట్ కర్నల్స్. అండ్ మనం డైరెక్ట్గా ఒకవేళ కోడ్ గురించి మాట్లాడుకుంటే, ఇక్కడ సింపుల్గా ఇంత కూడా చేయాల్సిన అవసరం లేదు. ఐ వుడ్ జస్ట్ డూ కర్నల్ ఇక్కడ నేను స్పెసిఫై చేస్తుంది కాబట్టి, ఫిట్ చేసేస్తుంది కాబట్టి ఫైన్. డైరెక్ట్గా వైప్రెడ్ ఈజ్ ఈక్వల్స్ టు svm అండర్స్కోర్ మోడల్ డాట్ ప్రిడిక్ట్. ఓకే, svm కదా మనది, జస్ట్ svmలో డిక్లేర్ చేసేసాం కదా ఆబ్జెక్ట్ అనేది. సో జస్ట్ svm డాట్ ప్రిడిక్ట్. ప్రిడిక్ట్ ఆఫ్ ఏం పంపిస్తాం, మన టెస్ట్ టెస్ట్ డేటా సెట్ పంపిస్తాం. దాన్ని బట్టి నువ్వు ప్రిడిక్ట్ చేయమని చెప్పేసి. ఇక్కడ మనం ఎలా క్లాసిఫై చేసాం, టెస్ట్ రావట్లేదు.
ఓకే. యాహ్! మన నెక్స్ట్ టెస్ట్ ట్రైన్ స్ప్లిట్ ఇక్కడ చేయాలి కదా మనం డేటాని. సో టెస్ట్ ట్రైన్ స్ప్లిట్ చేయాలి కదా. ఐ థింక్ బెటర్ ఇక్కడే రిప్రజెంట్ చేసేస్తాం. ద సింపుల్ స్టెప్స్, ఇంపోర్ట్ ఎస్విసి, మోడల్ ఎస్విసి, అండ్ దెన్ ఎస్విఎం అండర్స్కోర్ మోడల్. లెట్స్ సే ఇది ఎస్విఎం మోడల్ అనుకుందాం. ఎస్విఎం అండర్స్కోర్ మోడల్, ఎందుకంటే 2 మోడల్స్ అనుకుంటుంటే. ఇప్పుడు ఎస్విఎం అండర్స్కోర్ మోడల్ ఈజ్ ఈక్వల్స్ టు మోడల్ డాట్ డైరెక్ట్గా మనం ఫిట్ చేసేయచ్చు. ఆల్సో యూ కెన్ జస్ట్ రీఇనిషియలైజ్ విత్ ద సేమ్ థింగ్, ఎస్విఎం అండర్స్కోర్ మోడల్ డాట్ ఫిట్. దీనికంటే ముందు టెస్ట్ ట్రైన్ స్ప్లిట్ ఇవన్నీ మనకు కామన్ స్టెప్స్ కాదు, సో నేను సింపుల్గా ఇక్కడ ఎగ్జిక్యూట్ చేసేస్తున్నా ఇన్స్టెడ్ ఆఫ్ కాపింగ్ ఆల్ దో స్టఫ్ టు అండ్ ఫ్రో. సో ఇంపోర్ట్ చేసుకున్నా, మోడల్ని ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేసుకున్నా, ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ఇక్కడ మనం ఎలాగో స్ప్లిట్ చేసుకున్నాము, ఇదే యూజ్ చేసుకుంటున్నా స్ప్లిట్ చేసిన డేటా సెట్, అది ఫిట్ చేసేస్తున్నా దీనికి, ఐ మీన్ ట్రైన్ చేస్తున్నా ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ఇచ్చేసి. అండ్ దెన్ అనదర్ స్టెప్ వుడ్ బి వైప్రెడ్. మన ప్రిడిక్షన్స్ ఏంటి, మనం ప్రిడిక్ట్ చేయాలంటే ఏం చేస్తాం, ఎస్విఎం అండర్స్కోర్ మోడల్ డాట్ ప్రిడిక్ట్, అంతేగా. ఎక్స్ టెస్ట్ ఇస్తాం, ఎక్స్ టెస్ట్ అంటే టెస్ట్ డేటా సెట్ మీదే కదా ప్రిడిక్ట్ చేసేది. సో ప్రిడిక్షన్స్ అయిపోతే ఏంటిది, రిజల్ట్స్ చూడటమే. సింపుల్గా మనం క్లాసిఫికేషన్ రిపోర్ట్ చూసుకుని అయిపోతుంది. ప్రింట్ క్లాసిఫికేషన్ రిపోర్ట్, క్లాసిఫికేషన్ రిపోర్ట్ ఆఫ్ ఏంటిది, వై టెస్ట్ వైప్రెడ్. వై టెస్ట్ అంటే ఏంటిది, మన టెస్ట్ డేటా సెట్, వైప్రెడ్ అంటే మన మోడల్ ప్రిడిక్ట్ చేసిన డేటా సెట్. ఆ రెండు కంపేర్ చేసుకొని మన క్లాసిఫికేషన్ రిపోర్ట్ ఇచ్చేస్తుంది. సో మనకి అక్యురసీ ఎంత వచ్చింది, 65% అక్యురసీ. గాట్ ఇట్. ఇంత సింపుల్గా ఉంటుంది అంతే ఎస్విఎం. బట్ జనరల్గా ఇఫ్ ఐ డూ ద సేమ్, మనం ఇక్కడ క్లాసిఫికేషన్ కొంచెం బెటర్గా చేసాము, స్కేల్ చేసుకున్నాము, సెన్సిటివ్ ఉంటుందని చెప్పా కదా. సో అలాంటివన్నీ ఇక్కడ చేస్తే ఇట్ వుడ్ బి ఈవెన్ బెటర్. మనం ఇంకా ఇక్కడ టెస్ట్ ట్రైన్ స్ప్లిట్ చేయలేదు, లెట్స్ డూ దాట్. సో ఈవెన్ బిఫోర్ దిస్ నేను చేయాలి కదా. ఇంకో సెల్ యాడ్ చేస్తా, స్టాండర్డ్ స్కేలర్ చేసిన తర్వాత చేసి దిస్, అండ్ ఇక్కడ మళ్ళీ ఇంకో స్కేల్ యాడ్ చేసి ఇక్కడ మనం టెస్ట్ ట్రైన్ స్ప్లిట్ ఇక్కడ తీసేసి ఇక్కడ పెడదాం. సో స్టాండర్డైజ్ చేసుకున్న తర్వాత మన ఎక్స్ ట్రైన్ ఎక్స్ప్లిట్ ఎలా చేసుకుంటాం, ట్రైన్ స్ప్లిట్ ఎక్స్, ఇక్కడ మనది ఎక్స్ కాదు, ఎక్స్ అండర్స్కోర్ స్కేల్, ఎందుకంటే మనం స్కేల్ చేసేసుకున్నాం. స్కేల్డ్, అండ్ మనది ఇది వైయేనా, ఈ ఫీచర్ అనేది వైయేనా, వై, జస్ట్ వై, సర్వైవ్డా కాదా అనేది టెస్ట్ సెట్ ఇది. గుడ్ విత్ దట్, గుడ్. అండ్ ఇక్కడ మనకి ఏంటి, ఏం పాస్ చేస్తాం, ప్రిడిక్ట్ చేసేటప్పుడు టెస్ట్ సెట్ పాస్ చేయాలి. మనం స్ప్లిట్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది. అండ్ దెన్ వాట్ నెక్స్ట్, ఆఫ్టర్ ప్రిడిక్టింగ్ ఇవే ప్రింట్ చేసుకోవడమే. సో ఇవే ప్రింట్ చేసేసుకోవచ్చు. ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఈవెన్ హియర్ ఇట్ ఇస్ 65%. సో మేబీ ట్రాన్స్ఫర్మేషన్ చేసిన రోజు కూడా మనకి ఏం రిజల్ట్స్లో తేడా రాలేదా. ప్లేస్ ఇన్ రీకాల్, ప్రెసిషన్ 94, 95, రీకాల్ కొంచెం బెటర్ అయింది. అండ్ దెన్ F1 స్కోర్ సేవింగ్ 105, 74, 105, 74. ఇట్స్ ద సేమ్ ఆల్మోస్ట్. కొంచెం చాలా మినిమల్ డిఫరెన్స్ ఉంది ఈవెన్ స్కేల్ చేసినా కానీ. సో ఫ్యూ డేటా సెట్స్లో మనం స్కేల్ చేస్తే చాలా డిఫరెన్స్ రావచ్చు, డిపెండ్స్ ఆన్ యువర్ డేటా సెట్. అక్కడ స్కేల్ చేయాల్సిన అవసరం, స్టాండర్డైజ్ చేయాల్సిన అవసరం పడుతుంది. సో అలాంటి వాటి దగ్గర చాలా డిఫరెన్స్ చూపించచ్చు. బట్ బెటర్ అప్రోచ్ వుడ్ బి దిస్, స్కేలింగ్ చేసి స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేసి, ఏదది స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేసి నువ్వు చేయడం అనేది లిటిల్ బెటర్ అప్రోచ్. బట్ యూ కెన్ ఈజీలీ ఇంప్లిమెంట్ విత్ దిస్ సింపుల్ స్టెప్స్, చాలా సింపుల్. ఓకే, I'm done for the class. Any doubts? Okay.
థ్యాంక్ యూ.